వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకు స్వాగతం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఒక కీలక వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల ముఖ్యంగా వ్యవసాయ రంగం రైతులు తీవ్రంగా రాబోయే రోజుల్లో తీవ్ర నష్టాలను ఎదుర్కోబోతా ఉన్నారు అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూ ఉన్నాయి. కొన్ని అంశాల్లో తీవ్రమైన అభ్యంతరాలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, పాడి రైతులకు మేము రక్షణ కల్పిస్తాం, అలాగే పప్పు ధాన్యాలు సాగు చేసే రైతులకు కూడా మేము రక్షణ కల్పిస్తాం అని చెబుతున్నా, ఏదైతే అమెరికాతో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న పత్రాల్లో డిడిజి అంటే డైడ్ డిస్టిల్లర్స్ గెయిన్స్, జన్యు మార్పిడి చేసిన మొక్కజొన్న సోయా విత్తనాలతో తయారైన జన్యు మార్పిడి మొక్కజొన్నతో తయారైన దానా దిగుమతి చేసుకోవడానికి, సోయా నుంచి తీసినటువంటి జన్యు మార్పిడి సోయా నుంచి తీసినటువంటి ఆయిల్స్ దిగుమతి చేసుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతించింది. మరి జన్యు మార్పిడి చేసిన ఆహారాన్ని తీసుకొచ్చి మన పశువులకు పెట్టడం ద్వారా రాబోయే రోజుల్లో భారతదేశంలో ఈ జన్యు మార్పిడి పాల రంగంలో ముఖ్యంగా పాడి రైతులను తీవ్రంగా నష్టపరిచే అవకాశం స్పష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తాము. పాడి రైతులకు మేము రక్షణ కల్పిస్తా ఉన్నాం అని చెప్పి నేరుగా అమెరికా నుంచి పాలు దిగుమతి చేసుకోకపోయినా జన్యు మార్పిడి చేసిన దానా దిగుమతి చేసుకోవడం ద్వారా మన పాడి రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతారు. ఈ డిడిజిలో ప్రస్తుతం ఉన్న పంటలే కాకుండా రాబోయే రోజుల్లో క్రమంగా వీటి సంఖ్యను పెంచుకుంటూ పోయే ప్రమాదం కూడా ఉంది అనే ఆందోళన కూడా వ్యక్తమవుతా ఉంది. ఇక వాణిజ్యేతర అడ్డంకులను తొలగించటం అనే ఒక నిబంధన కూడా అందులో ఉంది. దానికి సంబంధించి కూడా సంతకం చేశారు. అంటే రాబోయే రోజుల్లో ఏవైతే వాణిజ్యానికి అడ్డంకులుగా తయారవుతున్నాయో వాటిని హర్డిల్స్ చిన్నగా తొలగించుకుంటూ పోతామని కూడా కేంద్ర ప్రభుత్వం అమెరికాకు హామీ ఇచ్చింది అని ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. ఇక అదనపు ఉత్పత్తులు అనే అంశాన్ని కూడా ఈ ఎంఓయూలో చేర్చడం ఆందోళనకు దారితీస్తా ఉంది. ప్రస్తుతం కొన్ని ఉత్పత్తులు అయితే నేరుగా సున్నా సుంకంతో దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. పాలు ఒక్కసారి అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతి అయినా, పప్పు ధాన్యాలు ఒకసారి అమెరికా నుంచి దిగుమతి అయినా భారతదేశంలో 30 కోట్ల మంది రైతులకి కనీస గిట్టుబాటు ధర దక్కే అవకాశం కూడా లేదు. ఇప్పటికే కాటన్ అమెరికా నుంచి నేరుగా నూలు మిల్లులు దిగుమతి చేసుకుంటూ ఉన్నాయి. దేశంలో రైతుల దగ్గర నుంచి పత్తి కనీసం క్వింటాకు 5,000 రూపాయల ధరకు కూడా కొనుగోలు చేయటం లేదు. మద్దతు ధర 8,000 రూపాయలు ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కంది, మినుము, పెసర, మిలెట్స్, సోయాబీన్, మొక్కజొన్న పంటల సాగు చేసే రైతుల మెడ మీద కత్తి వేలాడుతూ ఉంది అని కేంద్రంలో ఉన్న ప్రతిపక్షాలతో పాటు మేధావులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమెరికా చాలా కాలంగా భారతదేశం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉంది. అమెరికాలో పండించిన పంటలు భారత్ దిగుమతి చేసుకోవడం లేదు. భారత్ దిగుమతి చేసుకోవాలని ట్రంప్ వచ్చిన తర్వాత ఒత్తిడి మరింత పెరిగింది. కేవలం చమురు దిగుమతులే కాదు, అమెరికాలో రైతులు పండించిన పంటలు కూడా భారత్ దిగుమతి చేసుకోవాలి అని ఒత్తిడిలో భాగంగానే కాటన్ పెద్ద ఎత్తున అమెరికా నుంచి భారత్ వస్తూ ఉంది. ఇక భారతదేశంలో పత్తి సాగు చేయడం సాధ్యమయ్యే పరిస్థితి కాదు, గిట్టుబాటు అయ్యే పరిస్థితులు లేవు. దిగుబడులు దారుణంగా పడిపోయాయి. ఆ పండిన పంటకు కూడా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. క్వింటాకు 5,000 రూపాయల ధర వచ్చే పరిస్థితి కూడా లేదు. ఒక క్వింటా పత్తి పొలంలోంచి ఇంటికి తీసుకొస్తేనే 2,000 రూపాయల ఖర్చు కూలీ అవుతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి తక్కువ ధరకే నాణ్యమైన కాటన్ నూలు మిల్లులు నేరుగా దిగుమతి చేసుకుంటా ఉన్నాయి. ఇక రైతులు వచ్చే ఏడాది నుంచి పత్తి సాగు చేస్తే ఇంకా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. తాజాగా చేసుకున్న ఎంఓయూతో కందుల ధరలు దారుణంగా పతమయ్యే అవకాశం ఉంది. ఇక మొక్కజొన్న రైతుల దగ్గర నుంచి కనీస మద్దతు ధరకి ప్రభుత్వాలు కొనుగోలు చేసే అవకాశం కూడా తగ్గిపోబోతా ఉంది. ప్రస్తుతానికైతే నేరుగా మొక్కజొన్నలు దిగుమతి చేసుకోకపోయినా మొక్కజొన్నలతో తయారైన దాన పెద్ద ఎత్తున భారత మార్కెట్ను ముంచెత్తబోతా ఉంది. అది కూడా జన్యు మార్పిడి చేసిన మొక్కజొన్న దానా రావడం భారతదేశంలో రైతులకి కోలుకోలేని దెబ్బ కొట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఎంఓయు ప్రభావం రాబోయే 2-3 సంవత్సరాల్లోనే
వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా రైతుల ఆదాయాన్ని గణనీయంగా తగ్గించి ఈ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి కనీస మద్దతు ధర కింద సేకరించే ఖర్చులను తగ్గించుకోవడం, ఇక కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రసాయన ఎరువులకు ఇస్తున్నటువంటి 2,20,000 కోట్ల రూపాయల రాయితీలను తగ్గించుకోవడం, రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి కేంద్ర పెట్టుబడులు పూర్తిగా తగ్గించడం, విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడానికి గేట్లు బార్లా తీయడం, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టివేసే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా కొన్ని పంటల మీద ప్రభావం పడ్డ రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నష్టపరచబోతా ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.